హాయ్ ఫ్రెండ్స్, ఇది మిస్టర్ రెడ్డి. అయోధ్యలో ఉండే రాముడు మన వైజాగ్లో ఉన్నాడండి. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని రోజులు ఎగ్జిబిషన్ కోసం వైజాగ్లో పెట్టారంట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే మోడల్ పెట్టారు. ఇదేంటి రాముడని బీచ్ చూపిస్తారు అనుకున్నారా? వైజాగ్ ఆర్కే బీచ్ అంటే చూడాల్సిందని. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లవర్స్ అందరూ ఆలోహలంగా ఎప్పుడు చూడ హడావిడిగానే ఉంటుంది మన ఆర్కే బీచ్. చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం అలా నడుచుకుంటూ పోవాలి. మన బీచ్ పక్కన దేవాలయాన్ని నిర్మించారు. మనకి కొన్ని రోజులు ఎగ్జిబిషన్ లాగా అందరు చూడడానికి. అయోధ్య వెళ్ళలేని వారు మనము వైజాగ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రికాషన్స్తో నిర్మించారండి. మనకి ఎంట్రన్స్లో ఒక ఏనుగు ఉంది, గజరాజు. ఎంట్రన్స్ గేట్ చూడండి, పిల్లలు సందడిగా ఉన్నారు బోర్లు ఎత్తుకుంటూ. ఆ గేట్ అండి, రూ. 50 టికెట్ అయితే తీసుకున్నాను నేను. రూ. 50 టికెట్ తీసుకున్నాను. చాలా రద్దీగా అయితే ఉంది ఈరోజు. ఎందుకంటే చూడండి ఎంత రద్దీగా ఉందో. ఒక 2-3 చోట్ల రద్దీ ఉండింది. లోపలైతే ఫ్రీగానే అయ్యింది దర్శనము. చాలా రద్దీ అవుతుంది. ఇది లోపల ఫ్రీగా ఉంది లైను. ఎంట్రన్స్ రద్దీగా ఉంది. చాలా అద్భుతంగా లైటింగ్స్తో చాలా అద్భుతంగా ఉందండి. మన అయోధ్యలో ఉండే రాముడు మన వైజాగ్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఏర్పాటు చేశారండి. మ్యాక్సిమం సెల్ అయితే ఫొటోస్ తీయడానికి అలౌ చేయలేదండి లోపలే. కాబట్టి మనం వాళ్ళు పాటించాలి కాబట్టి రాముడికి అయితే మేము తీయలేదండి ఫొటోస్. చాలా బాగుంది దేవాలయం. అన్ని వైపులా సరే చాలా అద్భుతంగా నిర్మించారు. ఎక్కువ శాతం దీంట్లో మనకి వుడ్డు, నేను చూసేది వుడ్డు, క్లాత్, ఇంకా సమ్ ఫైబర్, చాలా మెటీరియల్స్తో నిర్మించారండి. ఇది చాలా అయితే బాగుంది. అన్ని వైపులా చాలా జాగ్రత్తగా నిర్మించారు. వైజాగ్లో ఉండేవారు కానీ చుట్టుపక్కల చూడడానికి వస్తే ఆర్కే బీచ్ నుంచి ఒక 1.7 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాను. 1.5 కిలోమీటర్ పక్కనే బీచ్ అండి. బీచ్ పక్కనే నిర్మించున్నారు చూడండి దేవాలయం. చాలా అద్భుతమైనది ఉందండి. అందరూ వచ్చి దర్శించుకోవాలండి. జై శ్రీరామ్.